రే నువ్వేంట్రా ఇక్కడ? ఈయనొచ్చాడేంటి? కొమ్మది చూసాడా? నాన్న ఉతకడానికి బనియన్ ఇవ్వడం మర్చిపోయాను. కోమలికిచ్చి ఉతకమని చెప్తున్నా. అవునా, సరే వెళ్ళు వెళ్ళు. అలాగే నాన్న. నాన్నా మరి మీరేం చేస్తున్నారు ఇక్కడ? ఏం చెప్పాలి వీడికి? నువ్వు నాకెలా గుద్దుకున్నావురా? నడుచుకుంటూ వచ్చి గుద్దుకున్నా. నేను ఇక్కడ వాకింగ్ చేస్తున్నా. ఓ అలాగే నాన్న. రే ఒకసారి చూసుకొని నడవరా, లేదంటే గోడ గుద్దుకుంటావు. అలాగే అలాగే, ఆఫీస్కి బయలుదేరుతున్నా. అమ్మయ్యా, నా కొడుకు వెళ్ళిపోయాడే. మళ్ళీ ఎవరో వచ్చారు. ఈసారి అస్సలు నోరు జారకూడదు. ఇందాక కొడుకొచ్చాడు కాబట్టి ఈసారి ఖచ్చితంగా అబ్బే వచ్చి ఉంటాడు. పెద్దయ్య గారు కనిపెట్టావా? నా గయ్యాలి కోడలు నీకు జీతం కట్ చేసింది కదా, అందుకే నీకు ఒక 5,000 ఇద్దామని వచ్చాను. 5,000? మా పెద్దయ్య గారు చాలా మంచోరు. వెరీ థ్యాంక్స్ అండి. కోమలి, నువ్వు నాకు సాయం చేసి పెట్టాలి. అడగండి అయ్య గారు, చేసేస్తాను. రా. ఏందయ్య గారు ఇక్కడికి తీసుకొచ్చారు? ఆ సందులో గయ్యాలి కోడలుందే, మళ్ళీ మన మాటలు వింటుందేమో అని ఇక్కడ తీసుకొచ్చా. సరే సరే చెప్పండి, ఏదో సాయం అడిగారు. ఏమి లేదే, మీ అమ్మగారు పోయిన తర్వాత నేను చాలా సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంటున్నాను, నీకు తెలుసు కదా. అవునయ్య గారు, నాకు తెలుసు. ఇంత వయసు వచ్చినా నేను మగాడినే, నాకు కోరికలు పుడతాయి కదా. అవును కదా. అందుకే నా దగ్గరికి ఎవరినైనా పంపిస్తూ ఉంటావా? వాళ్ళతో పాటు తెచ్చినందుకు నీకు డబ్బులు ఇస్తాను. ఏయ్ సిలిపి. ప్లీజ్ కోమలి. వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడం ఎందుకు? మరి ఆ కష్టం నాకు ఉంది, ఆ డబ్బులేదో నాకే ఇవ్వచ్చుగా, నేనే వస్తాను. ఆహా, ఇంతకంటే భాగ్యమా? కానీ ఇక్కడెలా? ఆ గయ్యాల అమ్మగారు ఉందిగా. చీచి, ఇక్కడ కాదు, నా ఫామ్ హౌస్ లో. ఓ అట్టాగే, కొంతసేపు ఆగండి, బట్టలు ఉతికేసి వచ్చేస్తాను. సరే, ఈ లోపు మన కారు తీసేసి మన పక్క సందులోనే వెయిట్ చేస్తుంటాను, వచ్చేసాయి. అట్టాగే పెద్దయ్య గారు. ఏయ్, మన ఇద్దరం ఉన్నప్పుడు కూడా పెద్దయ్య గారు అని పిలవాలా? మరి ఏమని పిలవాలి? నీ బుజ్జి పెదవులతో బేబీ అని పిలవచ్చు కదా. అట్టాగే అయ్య గారు. ఏయ్, అట్టాగే బేబీ. గుడ్ మార్నింగ్ సారు. గుడ్ మార్నింగ్ కోమలి, ఏంటి లేట్ అయింది? అంటే వేరే చోట కొంచెం లేట్ అయింది సారు. సరే సరే కానీ హా.